నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. బిడ్డలారా, గుర్రం ఉంది. గుర్రం ఎప్పుడు ఒకే రకమైన మేత మేస్తుంది. సింహం ఉంది, అద్భుతం, మాంసం తప్ప ఇంకోటి ఏది తింది, అది గడ్డి తిందాం అనండి ఒకసారి. సింహానికి ఉన్న కృపే మనకు కూడా ఉంది. ఇజ్రాయేలీలు ఎంత గొప్పోళ్ళో తెలుసా? 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చినాయని ఏడిచిన వాళ్ళు ఒక్కరు లేరు. ఎంత దూరం నడవాలా, ఆయాసం పాయాసం అవుతుందని అల్లాడిన వాళ్ళు ఒక్కరు లేరు. కానీ అద్భుతం తెలుసా, ఒకదాని కోసం ఏడ్చారు. దేనికోసం? అబ్బా, మాంసం కోసం ఏడ్చారు. అబ్రహ్మణ వాళ్ళంతా మన చుట్టాలే. ఏనండి, మాంసం కొరకు ఏడ్చారు వీళ్ళు. అరే, ఇంకో కారణం దొరకలే. వాళ్ళు ఏడ్చిందంతా దేనికో, మాంసం కోసం ఏడ్చారు. అయితే నేనంట, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే నికార్సైన బోధను ఒకదాన్ని పట్టుకోవాలి. చనిపోయే వరకు ఆ బోధకి ఒక క్రైస్తవుడు కట్టుబడి బ్రతికేవాడిగా ఉండాలి. నానా విధములైన అన్య బోధల వైపు తిరగకూడదు. నేను అతిశయానికి చెప్పట్లా, మీరు పొందుకున్న కృప ఎంత గొప్పదో చెప్పడానికి మాట చెప్తున్నాను. భూమి మీద కొన్ని సంఘాలను ప్రేమించి, ఆ సంఘాలలో దేవుడు మనకిచ్చిన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఒకటి, కొన్ని సంఘాలను ప్రేమించి సత్తువ కలిగిన దేవుని వాక్యాన్ని దేవుడు మనకు వరంగా దయచేశాడు. కలిపి చెరిపే బోధ దేవుడు మనకివ్వల. ప్రజల దగ్గర నుంచి డబ్బెట్లా రాబట్టాలి ఆ బోధ మనకివ్వల. ఈ లోకం మట్టుకే మనం అన్నట్లుగా ఈ లోకం వరకే అన్న బోధ దేవుని కృపను బట్టి మనకివ్వల. నేను నమ్ముతున్నా, ఈ పరిచర్యను ప్రేమించి ఆరోగ్యవంతమైన బోధ దేవుడు మనకు అనుగ్రహించాడు. నేను ఒకసారి ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే ఓ తమ్ముడు, అన్నయ్య మీకు పలానా పాస్టర్ గారు తెలుసు కదా, ఒకసారి మీరు గట్టిగా ఆయన మందలించాలి అన్నాడు. నేను పొరపాటున ఈ మందలించే కార్యక్రమం అసలు పెట్టుకుని, తమ్ముడా ప్రార్థన చేయమంటే చేస్తా, వ్యక్తిగతంగా ఆ వ్యక్తి పేరు చెప్పి ప్రార్థన చేయమంటే చేస్తా. ఒకవేళ డైరెక్ట్గా మందలించావనుకోండి, అంగీకరించకపోవచ్చు. అదే నాకు ఇచ్చిన పిల్లలైతే, నాన్న మీరు చెప్పే తప్పు, ఇలా చేసే తప్పు అని నేను చెప్పగలుగుతాను. అట్లా కాదన్నా, మీరు ఎప్పుడైనా ఆంధ్ర ప్రాంతానికి వస్తే ఆయన మిమ్మల్ని కారులో అక్కడక్కడికి 2-3 సార్లు తీసుకెళ్ళాడు, నేను చూశాను, మీకు కాస్త పరిచయం. సరే మందలిద్దాం, తర్వాత అసలు ఇంతకీ ఏం జరిగింది చెప్పన్న. ఆయన ఒకరోజు వాక్యం చెప్పేటప్పుడు, నా దగ్గర డబ్బులు లేని స్థితి, 500 రూపాయల కాగితం ఒకటే ఉంది. ఆ రోజు నాకు 2000 రూపాయలు కావాలి. నేను అట్లాగే జేబు మీద చేయి పెట్టి, దేవా ఈ ఒక్క 500, 4-500 కావాలి, యేసు నామములో అలా జరుగునుగాక. పుణ్యాత్ములారా ఆమేన్ అనకండి, ఇది ఆమేన్ అన్నారు చూడండి, ఆపేచే. ఆయన జేబులో చేయి పెట్టి అన్నాడట, దేవా ఈ ఒక్క 500 కాగితం 4-500 కాగితాలు కావాలి, యేసు నామములో ఇలా జరుగునుగాక, యేసు నామములో ఇలా జరుగునుగాక అన్నాడంట. ఆ తర్వాత జేబులో తీసి బయటికి తీస్తే 400-500 కాగితాలు వచ్చినాయి అంట. సంఘానికి చెప్పాడట, మీకు కూడా డబ్బులు లేకపోతే ఒకవేళ 2000 రూపాయల కాగితం ఒకటే ఉంటే ఆ జేబు మీద చేయి పెట్టి, యేసునామములో 5 రొట్టెలు 2 చేపలు, యేసునామములో ఆ కొంచెం పిండి, కరువు కాలం అంతా ఆ కాలంలో అద్భుతం చేసిన నీవు ఈ కాలంలో నువ్వు చేస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు చేయుదువుగాక. ఇక అందరులే అని అనుకుంటూ వెళ్ళిపోండి అని మళ్ళీ ఇంకోసారి చెప్పాడట. నాకు ఒకరోజు సడన్గా 10,000 రూపాయలు కావాల్సి వచ్చింది. నా దగ్గర కేవలం 500 రూపాయల కాగితాలు 2 ఉన్నాయి, 500 కాగితాలు 2 ఉన్నాయి, 500 రూపాయల కాగితాలు 2 ఉన్నాయి. అప్పుడు నేనేం చేశాను తెలుసా, ఆ 500 కాగితాలు 2 ఉన్న ఆ జేబు మీద చేయి పెట్టి, దేవా ఈ 2 20 కావాలి, ఆమేన్, ఈ 2 20 కావాలి, ఈ 2 20 కావాలా, నువ్వు ఏమైనా చేయగలవు. దొరుకుతాయి ఇట్లాంటి కొంతమందికి, నువ్వు ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు కదా నాయన, దీన్ని నువ్వు 20 కాగితాలు చేసినందుకు స్తోత్రం అని ప్రార్థన చేసుకొని జేబులో చేయి పెట్టి తీసేసరికి 2500 కాగితాలు దేవుడిచ్చాడు.
ఈ మాట విన్న తర్వాత ఇంకెవడు ఉద్యోగానికి వాడు, కష్టపడి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఒక 100 రూపాయల కాగితం, ఒక 500 రూపాయల కాగితం జేబులో పెట్టుకొని, దేవా ఆయనకి 20 చేసావు, నువ్వు ఏవైనా చేయగలవు కదా, నాకు 200 చేయి నాయన. వీళ్ళు తక్కువ తింటారా? 200 కాదు, ఎంత? ఈ దేవుడు సోమరిపోతోళ్ళ దేవుడు కాదు. ఇలాంటి కలిపి చెరిపెడి అన్య బోధ వైపు సంఘం తిరగకూడదు. ఎందుకు శ్రేష్టమైన బోధను పట్టుకోవాలో తెలుసా అమ్మా? ఒక మాట, ఈ బోధ నిన్ను నన్ను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఈ బోధలో ఉన్న శక్తి ఏంటంటే ఈ మట్టి ఘట్టాన్ని మహిమాలోకంలోకి చేర్చగలిగిన శక్తి బోధ. ఏదో ఒక వాక్యం లాంటి, ఏదో ఒక సంఘం లాంటి, ఏదో ఒక చర్చి లాంటి 4 మాటలు వినేసి వద్దాం అనే గుడ్డి భక్తి క్రైస్తవ సంఘం పొరపాటును చేయకూడదు. ఈ బోధ నన్ను భక్తిపరుడుగా మారుస్తుందా లేదా? ఈ బోధ నన్ను భక్తిపరురాలుగా తీర్చిదిద్దుతుందా లేదా? ఇది వాక్యానుసారమైన బోధ కాదని ప్రతి వ్యక్తి పరిశీలించి కలిపి చెరిపేడి బోధ కాకుండా నా వైపు చూడాలి. ఆరోగ్యవంతమైన బోధను దేవుని పిల్లలు ఎన్నుకోవాలి. ఏదో ఒక బోధలేండి అని అనొద్దు. ఒక మాట, మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళారు, ఆ గంప మీద చాలా టమాటాలు ఉన్నాయి. ఏదో ఒక టమాటాలేండి అని వెంటనే త్రాసులు వేసుకొని తూకం వేసుకొని తీసుకొస్తారా? ఒక్కొక్క టమాటా పట్టుకొని ల్యాబొరేటరీలో సైంటిస్ట్ టెస్ట్ చేసినట్టుగా టెస్ట్ చేసి దాన్ని తిప్పి డాగుందా, మచ్చ ఉందా, పురుగులు ఏమైనా ఉన్నాయా అని పరీక్షించి టమాటాలు తీసుకుంటారా? కులిపోయిన వాటిని కూడా తీసుకునే కృప మీకుందా? ఎవరైనా కులిపోయిన వాటిని తీసుకుంటారా? నేనంట, ఆఫ్టర్ ఆల్ ఒక్కరోజు నీ కడుపులో కాపురం చేసే టమాటానే అంత పరిశీలిస్తే, ఒక్కరోజు నీ కడుపులో కాపురం చేసే టమాటానే అన్ని కోణాల్లో నువ్వు పరీక్షిస్తే, పరలోకానికి నేను చేర్చే బోధ విషయమై ప్రతి బిడ్డ పరీక్షించేటువంటి వాడై ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. అందుకనే భక్తుడు అంటాడు, నానా విధములైన అన్య భోజనాల చేత మీరు త్రిప్పబడకుండా భోజన పదార్థముల చేత కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. దీన్ని గుర్చే